హై గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం తెలుసుకుంటామంటే, ఈ వీడియోలో మీకు కోడింగ్ అసైన్మెంట్స్ రెండైతే ఇవ్వడం జరుగుతుందనమాట. బిఫోర్ గోయింగ్ టు అవర్ వీడియో, ఈ వీడియో వెళ్ళే ముందుగా మనం అంటే మన ఛానల్లో ఏం నేర్చుకుంటామంటే, మీరు ఏం నేర్చుకుంటారంటే ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అనమాట. ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్. ఓకేనా? ఇందులో మనం ఫస్ట్ ఏం స్టార్ట్ చేసామంటే HTML, CSS అలాగే బూట్ స్ట్రాప్ అనే కాన్సెప్ట్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇది ఆల్మోస్ట్ ఈ 1 మంత్ లోపల కంప్లీట్ చేస్తాను ఈ కోర్సు. కాబట్టి మీరు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ వెళ్ళండి అనమాట. మనం ఎలా క్లాసులు చెప్పుకుంటామంటే ఒక కాన్సెప్ట్ ఒక కాన్సెప్ట్ అయిపోగానే మినిమం మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఆ కాన్సెప్ట్ మీద మనం ప్రాక్టీస్ అయితే చేస్తాం అనమాట. ఏ విధంగా ఉంటుందంటే ఇప్పుడు మన ప్రీవియస్గా ఒక 10 వీడియోస్ అయిపోయినా అనుకో, 10 వీడియోస్ కాన్సెప్ట్స్ కవర్ అయ్యే విధంగా నెక్స్ట్ ఆ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఓకేనా? అలా చేయడం వల్ల మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అలాగే మనకి లాజిక్ థింకింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా? అలాగే ఈ టాపిక్స్ కూడా కవర్ అవుతాయి అనమాట. మనం వెబ్సైట్స్ బిల్డ్ చేసుకుంటూ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల మనం థియరిటికల్గా నేర్చుకోవట్లేదు, ఇక్కడ ప్రాక్టికల్గా మనం వెబ్సైట్స్ బిల్డ్ చేస్తూ మనమైతే కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీకైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. మీరు తప్పకుండా మన వీడియోస్ అనేది మీకు ఇక్కడ ప్లేలిస్ట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీకు చూపిస్తాను. మన ఛానల్ ఓపెన్ చేసి మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే మీరు డైరెక్ట్ ప్లేలిస్ట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి మనకి ఇక్కడ HTML, CSS అలాగే బూట్స్ట్రాప్ ఫుల్ కోర్సెస్ అని గ్రోత్ సైకిల్ 1 అని అయితే ఉండడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉండడం జరుగుతుంది. మీరు ముందుగా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఒక్క వీడియో కూడా మిస్ కాకుండా చూడాలన్నమాట. అప్పుడైతే మీకు కాన్సెప్ట్స్ అనేవి అన్ని కవర్ అవుతాయి అనమాట. మీకు డే వైజ్గా కాన్సెప్ట్స్ అయితే పెట్టడం జరుగుతుంది. మీకు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ అంటే తెలియకుంటే ఫస్ట్ 2 వీడియోస్ ఫ్రంట్ ఎండ్ అలాగే బ్యాక్ ఎండ్ గురించి అయితే ఇంట్రడక్షన్ అయితే పార్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సంబంధించిన కొన్ని ఫండమెంటల్స్ అయితే చెప్పడం జరుగుతుంది. బేసిక్ వెళ్ళి మీకు ఏం తెలియకుండా కానీ స్టార్టింగ్కి వెళ్ళి అయితే మీరు చూడొచ్చు అనమాట. మీకు ఇప్పుడు 16 వీడియోస్ అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియో యాడ్ చేస్తే మీకు మొత్తం 17 వీడియోస్ అయితే ఇప్పటివరకు ఉండడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇంకో 1 మంత్లో ఈ HTML, CSS అలాగే బూట్స్ట్రాప్ అయితే కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ ఏం స్టార్ట్ చేద్దాం అంటే పైథాన్ అనేది బ్యాక్ ఎండ్కి సంబంధించింది. నెక్స్ట్ పైథాన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓకేనా? దాని తర్వాత జావా స్క్రిప్ట్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే మెయిన్గా ఒకటి ఎక్కువ మనం ప్రాక్టీస్ అయితే చేస్తున్నాం అనమాట. ఓకేనా? మనకి ఎక్కువ ప్రాజెక్ట్స్ మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా? తప్పకుండా మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకైతే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు కాన్సెప్ట్స్ మీద మీరు స్ట్రాంగ్గా ఉంటారనమాట. కాన్సెప్ట్ మీద మీ మీద ఒక నమ్మకం వస్తుందన్నమాట. నాకు ఇది వచ్చు అనే నమ్మకం అయితే రావడం జరుగుతుంది. యూట్యూబ్లో ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్లో ఏం చేస్తారు అంటే ఓన్లీ థియరీ చెప్పి దాని మీద 2-3 ప్రాబ్లమ్ చెప్పి వదిలేస్తున్నారు. మనం అలా కాదు. ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం అంటే మనం ప్రీవియస్గా నేర్చుకున్న 10 వీడియోస్ చెప్పినాం కదా, ఒక 10 వీడియోస్ చెప్పాను అనుకో, ఇప్పుడు 16 వీడియోస్ అని అనుకో, ఆ 16 వీడియోస్ మీద నెక్స్ట్ వచ్చే ప్రాక్టీస్ వచ్చేసి ఆ అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా మనం చెప్పుకుంటూ వెళ్ళడం వల్ల మనం టాపిక్స్ అనేది మర్చిపోము. అలాగే మనకి లాజిక్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు ఇచ్చే అసైన్మెంట్ ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కవర్ పేజ్ అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఇది డే 11లో మనం ఇలాంటి ఒక వెబ్ పేజ్ అయితే డెవలప్ చేయడం జరిగింది. టూరిజం అనే ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందులో టూరిజం కార్డ్ అనే ఒక వెబ్ పేజ్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా సేమ్ ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంటుంది, అలాగే ఒక కార్డ్ ఉంటుంది. ఆ కార్డులో టెక్స్ట్ బటన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. ఇది మీరైతే తప్పకుండా మీ ఆన్సర్ చేయండి అనమాట. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఎంత చెప్పాను అనేది కాదు, మీరు ఏం చేశారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఎంత వచ్చు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఇది మన అసైన్మెంట్ 1. మీకు ఇచ్చే అసైన్మెంట్ మీరు తప్పకుండా నేను చేసే ప్రతి వీడియోలో చేసే ప్రతి ప్రోగ్రామ్ మీరు మీ విజువల్ స్టూడియోలో ఐడిలో మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాక్టీస్ చేస్తేనే మనకి ఆ కాన్సెప్ట్ మీద స్ట్రాంగ్ అవుతాం అనమాట. ఓకేనా? మీకు ఇచ్చే అసైన్మెంట్ 1 అనమాట. ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కవర్ పేజ్. అక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. దీనికి సంబంధించిన రిసోర్సెస్ అన్నీ మీకు నోట్స్, రిసోర్సెస్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. మీకు కన్ఫామ్గా మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ పెట్టి ఒక కార్డ్ క్రియేట్ చేసి అందులో హెడ్డింగ్, పారాగ్రాఫ్ అలాగే బటన్స్ ఇవ్వాలన్నమాట.
దీనికి మనం ఈ కార్డ్‌ని కిందకి మూవ్ చేయనీకి ఫ్లెక్స్ బాక్స్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకోవడం జరిగింది. ఈ కాన్సెప్ట్ మనకి డే లెవెల్‌లో అయితే ఉండడం జరిగింది. ఒకసారి మర్చిపోతే ఒకసారి రివైజ్ చేసుకోండి. ఒక నోట్స్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. మీకు స్లైడ్స్ ప్లే చేస్తున్నా కదా! ఆ స్లైడ్స్‌లో కనిపించే మ్యాటర్ అనేది మీకు నోట్స్‌లో అయితే రాసుకోండన్నమాట. రివైజ్ చేసుకోనికి యూజ్ అవుతుంది. ఓకేనా? దీని తర్వాత దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ లింక్ మీకైతే పీడిఎఫ్‌లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే సీఎస్ఎస్‌కి సంబంధించిన స్టైల్స్, అలాగే బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏముండాలి, ఓకే. బటన్‌కి ఏ కలర్ ఉండాలి, ఓకే. బటన్ కలర్ ఏంది, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏంది, అలాగే హెడ్డింగ్‌కి ఏ కలర్ ఇవ్వాలి, పారాగ్రాఫ్‌కి ఏ కలర్ ఇవ్వాలి, బటన్‌కి ఏ కలర్ ఇవ్వాలి, అలాగే ఫాంట్ స్టైల్స్, అలాగే ఫాంట్ ఫ్యామిలీ ఏం పెట్టాలి అనేవి అంతా మీకు డిస్క్రిప్షన్‌లో పీడిఎఫ్‌లో అయితే మీకైతే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మీరు ఏమైనా కాన్సెప్ట్స్ మర్చిపోతే ఒకసారి మన ప్లేలిస్ట్‌కి వెళ్ళి వీడియోస్ అయితే రివైజ్ చేయండి అన్నమాట. ఓకేనా? ఇది మన అసైన్‌మెంట్ 1. ఇప్పుడు అసైన్‌మెంట్స్ 2 ఇది న్యూస్ పేజ్ అని ఇంకొక అసైన్‌మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మీకు 2 అసైన్‌మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్, అలాగే ఇక్కడ న్యూస్ పేజ్ ఇంకోటనమాట. ఇక్కడ సేమ్ సిమిలర్‌గానే ఉంటది ప్రాజెక్ట్. ఒక బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, అలాగే ఇంకో కార్డ్. లేకపోతే ఇలా కొంచెం టెక్స్ట్ ఎక్కువ ఉందనమాట. ఇది ఒక పారాగ్రాఫ్, ఇది ఒక హెడ్డింగ్, ఇది ఇంకో పారాగ్రాఫ్, ఇంకో బటన్. ఓకేనా? ఇక్కడ మీరు మాక్సిమం ఇక్కడ ట్రై చేయాలనమాట. మాక్సిమం ఈ డిజైన్ వచ్చే విధంగా మీరైతే ఆల్మోస్ట్ ట్రై చేయండి. ఓకేనా? మీకు దీనికి కూడా సేమ్. దీనికి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్, దీనికి సంబంధించిన సీఎస్ఎస్ స్టైల్స్ ఇవన్నీ అయితే మీకు ఈ వెబ్ పేజ్‌లో, ఈ పీడిఎఫ్‌లో అయితే అవైలబుల్‌గా ఉంటుంది. మీరు చేయాల్సిందల్లా ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకొని వీఎస్ కోడ్ ఓపెన్ చేసి, అందులో మీరు ఒక ఫైల్స్ హెచ్టీఎంఎల్ అలాగే సీఎస్ఎస్ ఫైల్స్ ఓపెన్ చేసి, మీకేమైనా బూట్‌స్ట్రాప్ అవసరం ఉంటే బూట్‌స్ట్రాప్ లింక్స్ కూడా మీకు ఈ పీడిఎఫ్‌లోనే మీకు ప్రొవైడ్ చేశాను. ఈ పీడిఎఫ్‌లోనే మీకు లాస్ట్‌లో బూట్‌స్ట్రాప్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ బూట్‌స్ట్రాప్ లింక్స్ అనేవి హెడర్ పార్ట్‌లో యాడ్ చేసుకొని, అలాగే హెచ్టీఎంఎల్ అలాగే సీఎస్ఎస్‌ని లింక్ చేసి మీరైతే ప్రాక్టీస్ చేయండనమాట. ఓకేనా? ఇప్పటివరకి మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ వల్ల మీకైతే ఎలాంటి అయితే టైం వేస్ట్ అయితే అవ్వదనమాట. మీకు ఖచ్చితంగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితేనే చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఇంకా మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. ఇదైతే యూజ్‌ఫుల్ అవుతుంది. మీరు బీటెక్ అయినా, డిగ్రీ చేస్తున్నా ఈ కాన్సెప్ట్ హెచ్టీఎంఎల్, ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్ నేర్చుకోవాలనుకుంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండనమాట. ఓకేనా? ఈ వీడియోకి ఇంతే అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.